మూడోసారి దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. శనివారం రోజున మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్తవ్య పథిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. శుక్రవారం బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ నేతగా మోదీని ఈ సమావేశంలో ఎన్నుకుంటారు. తర్వాత ఎన్డీఏ మిత్రపక్షాలతో రాష్ట్రపతిని కలుస్తారు మోదీ. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏని ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరనున్నారు. మరోవైపు లోక్సభను రద్దు చేయాలని కోరేందుకు రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు మోదీ. రైట్, ఢిల్లీలో తాజా అప్డేట్స్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మదర్ అందిస్తారు. మదర్, డీటెయిల్స్ ఏంటి? మోనిత, కొద్దిసేపటి క్రితమే కేబినెట్ భేటీ ముగిసింది. ఆ భేటీలో ప్రస్తుత కేంద్ర మంత్రివర్గాన్ని రాజీనామా చేస్తూ ఆమోదం అనేది కూడా నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. దాన్ని రాష్ట్రపతిని కలిసి రాజీనామాకు సంబంధించినటువంటి పత్రాలను కూడా మోడీ అందించబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి కూడా మనకు సమాచారం అంతా ఉంది. 8వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా బీజేపీ పార్టీ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. 8వ తారీఖున సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ కూడా సమాచారం అంతా ఉంది. 7వ తారీఖున ఎన్డీఏ అలాగే బీజేపీ పక్షాలకు సంబంధించిన ఎంపీలందరితోటి భేటీ ఉంటుంది. అదే రోజు ఎన్డీఏ నేతగా ప్రధాని నరేంద్ర మోడీని ఎన్నుకోవడము, వారందరితో కలిసి రాష్ట్రపతిని కలిసి ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా తమకున్నటువంటి మద్దతుకు సంబంధించినటువంటి లేఖలను కూడా రాష్ట్రపతికి సమర్పించి ఆ వెరీ నెక్స్ట్ డే అంటే 8వ తారీఖునే ప్రమాణ స్వీకారం చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి భవన్కు సంబంధించినటువంటి అధికారులు 8వ తారీఖుకు సంబంధించిన ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఇక ఈరోజు క్రూషియల్ భేటీ ఉంది ఢిల్లీలో. 2 పక్షాలకు సంబంధించిన సమావేశాలు ఉన్నాయి. ఒకవైపు ఎన్డీఏకి సంబంధించినటువంటి సమావేశం 4 గంటలకు ఉంది. మరోవైపు ఇండియా కూటమికి సంబంధించిన భేటీ 6 గంటలకు ఉంది. ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన నేతలతోటి ప్రధాని నివాసంలోనే ఈరోజు సాయంత్రం భేటీ అవ్వబోతున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ సొంతంగా అంటే బీజేపీకి సొంతంగా అబ్సల్యూట్ మెజార్టీకి సంబంధించినటువంటి మార్క్ రాలేదు. సో ఎన్డీఏలో ఉన్నటువంటి ఇతర మిత్రపక్షాలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా బీజేపీ భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు క్రూషియల్ మీటింగ్ అనేది కూడా మోడీ నివాసంలో ఏర్పాటు చేస్తున్నారు. దానికి బీజేపీ అగ్రనేతలు అలాగే ఎన్డీఏకి సంబంధించి క్రూషియల్గా ఉండేటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జేడీయూకి సంబంధించి నితీష్ కుమార్, జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్లతో పాటు ఇతర ఎన్డీఏ పక్ష నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలపైన కూలంకషంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. పోర్ట్ఫోలియోస్కు సంబంధించినటువంటి ఏదైనా డిమాండ్స్, ముఖ్యంగా ఈ 3 పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో క్రూషియల్ రోల్ అనేది కూడా ప్లే చేస్తుండడంతో వారికి ఉన్నటువంటి డిమాండ్లపైన కావచ్చు, ఇతర ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక 7వ తారీఖున ఎన్డీఏ పక్ష నేతలకు ఎంపికకు సంబంధించి ఇటు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎంపిక అలాగే ఎన్డీఏ పక్ష నేతకు సంబంధించినటువంటి మీటింగ్స్ అనేది కూడా నిర్వహించి అదే రోజు నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్డీఏ ఇతర మిత్రపక్షాలకు సంబంధించినటువంటి నేతలతో కలిసి రాష్ట్రపతి భవన్కు వెళ్ళి రాష్ట్రపతిని కూడా కలిసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అదే రోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించి పోర్ట్ఫోలియోస్లో ఎవరెవరు ఉండబోతున్నారనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మోనిత, థ్యాంక్ యూ మదర్.